ఓకే, మీరు చిత్రపురి కాలనీకి సంబంధించి కూడా మీరు వైస్ ప్రెసిడెంట్ అవునండి. అవును. ఓకే ఓకే, ఇవన్నీ మీరు వచ్చింది బేసిక్గా వచ్చింది ఒక ఆర్టిస్ట్గా, మీ టార్గెట్ ఆర్టిస్ట్గా దిగారు. ఇందులో ఎంత సంపాదించుంటారు, రకరకాల పదవులు అనుభవించారు. బట్ ఫైనల్గా మీకు అనిపించదా, అరే నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, దేనికి వచ్చాను, ఏం అచీవ్ చేశాను, నేను చేస్తున్నది ఏంటి, అసలు నా టార్గెట్ ఏంటి అని ఎప్పుడు అనిపిస్తుందా మీకు? అనిపించిందండి. బేసిక్గా ఆర్టిస్ట్గానే ప్రూవ్ చేసుకోవాలి, ఆర్టిస్ట్గానే కావాలి అనేది థాట్ అండి. ఆర్టిస్ట్ అంటే వచ్చేది 2 సాటిస్ఫాక్షన్లు అండి. ఒకటి పేరు, ఒకటి డబ్బు. కళాసేవ చేయడానికి వచ్చాను లేకపోతే ఇంకోది చెప్పడం అని ఇదంతా ఊరికే నోటి మాటకి చెప్తారు. కానీ కళాసేవ ఉంటుంది, గౌరవం ఉంటుంది. కానీ కేవలం కళాసేవ చేస్తే ఫుడ్ దొరకదండి. నేము, ఫేమ్ అండ్ మనీ, ఇదే కావాల్సింది. దానికోసమే వస్తాం. మిగతా అని మేము చెప్తా ఉంటాం. అది చెప్పడానికి బాగుంటుంది కానీ రియల్ ప్రాక్టికల్గా అయితే ఇదండి. ఈజీగా పేరు అంటే ఒకసారి ఇక్కడ క్లిక్ అయితే పేరు వస్తుంది అనేది ఈజీ మెథడ్ ఇది. డబ్బు కష్టపడి ఒకసారి పీక్ స్టేజ్ ఒక పెద్ద సక్సెస్ దొరికితే బోల్డంత డబ్బు వస్తుంది. దీంట్లో దిగిన తర్వాత ఏం జరిగిందంటే ఆర్టిస్ట్గా ఒక నేమ్ అంటే ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు వచ్చింది. లక్షలు కోట్లు సంపాదించి రెమ్యూనరేషన్ తీసుకునేంత పేరు రాలా. నా యాటిట్యూడ్ కావచ్చు, నాకు బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నా నేచర్ కావచ్చు, ఇవన్నీ ఒక టాప్ స్టేజ్కి వెళ్ళడానికి నా ఫైనాన్షియల్ స్టేజ్ సపోర్ట్ చేయట్లేదు అప్పుడు. సో ముందు నన్ను నేను బతికించుకున్న తర్వాత దీని గురించి ఆలోచించాలనే ఉద్దేశంతో సీరియల్ చేశాను. దీంట్లో కొంత టైం గడిచిపోయింది. నన్ను నేను బతికించుకున్నాను, నేను సెటిల్డ్గా ఉన్నాను, ఓకే ఫైన్. ఫర్దర్ ఫ్యూచర్కి నాకు డబ్బులు కావాలి, దానికి ఇంకొక స్టెప్ తీసుకున్నాను. సో ఫ్యూచర్కి డబ్బు సంపాదిస్తున్నాను. డబ్బు సంపాదించిన తర్వాత ఫస్ట్ గోల్ ఉంది చూసారా, అక్కడికి రావాలేమో ఇప్పుడు నేను. అంటే నన్ను పెట్టి తీయడానికి నా బ్యాక్గ్రౌండ్ అంతా సపోర్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. సో నా ఇటుక నేనే పెట్టాలి, నా తాపి పని నేనే చేసుకోవాలి. సో ఐ హ్యావ్ టు స్ట్రగుల్ మోర్ దాన్ అదర్స్. ఆ ప్రాసెస్లో కొంచెం డిలే అయింది. బట్ ఈరోజు కాకపోతే రేపైనా డెఫినెట్గా, అందుకే చెప్పాను ఇందాక కూడా, నా ఏం నేషనల్ అవార్డు, ఫిల్మ్ ఆర్ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఏదో ఒకటి చేయాలి అని. ఆ ఎయిమ్ నుంచి డీవియేట్ కాకూడదు అంటే నేను వేరే వాళ్ళని నమ్మించాలి, లేదా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పెట్టి చేయించాలి. ఇవన్నీ చేయించాలి అంటే ఒక గిల్టీ కాన్షియస్ ఏంటంటే రాకపోతే అతను పోతే. సో నేను సెల్ఫ్ సఫిషియెంట్ అయితే నేను చేసుకుంటే వచ్చినా పోయినా నాదే అవుద్ది. అలా ప్లాన్ చేసుకొని కొంత స్ట్రగుల్ ఫీల్ అయ్యి రన్ చేస్తున్నాను. ఉంది అసంతృప్తి ఉంటుంది, అయ్యా అనుకున్నంత పేరు రాలేదు, అనుకున్నంత డబ్బులు రాలేదే అని. బట్ దాని టార్గెట్కి మాత్రం అలాగే పెట్టుకుంటున్నాను. అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అబ్స్టకిల్. నేను సీరియస్గా సినిమాలు టీవీలు చేస్తున్నప్పుడు చదువుకోవాలి అనేది ఒక సైడ్, మా పేరెంట్స్ని సాటిస్ఫై చేయడం కోసం. అలా కొంత ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు ఫైన్, నా ఎగ్జిస్టెన్స్ సరిపోతుంది, నెక్స్ట్ ఏంటి. అందుకని 2-3 పాకెట్లో వర్క్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సెల్ఫ్ మేడ్గా తయారు కావడం అవుతుంది తప్పితే అదృష్టం అయితే ఏది కలిసి రాదండి. నా వరకు నాకు జాతకం తెలుసు, కంపల్సరీ నేనే కష్టపడాలి, నేనే అచీవ్ చేయాలి. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నేను కష్టపడ్డదానికి నాకు ప్రతిఫలం అయితే గ్యారంటీగా వస్తుందని. ఈ ఆర్గనైజేషన్స్ అంటారా, ఈ ఆర్గనైజేషన్స్లో ఉన్నందువల్ల నష్టమే కానీ లాభం లేదండి. జరుగుతున్న సొసైటీలో ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆ అసోసియేషన్లో 13 మంది కమిటీ మెంబర్లు అయితే వర్క్ చేసేది 4. మిగతా వాళ్ళందరూ వస్తుంటారు పోతుంటారు. మన ఐడియాస్ కానీ మన అప్రోచ్ కానీ సంఘంలో 10 మంది ఉంటే 5గురు ఉపయోగపడినా చాలు. ఈ యాటిట్యూడ్తో రన్ చేసుకుంటూ వెళ్తున్నాను తప్పితే దాని నుంచి రూపాయి రాదండి. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, చిత్రపురి కావచ్చు, ఇవేవి మన కంట్రిబ్యూషన్ తప్ప, మన వాళ్ళకి మనం చేసుకున్న ఒక సాటిస్ఫాక్షన్ తప్ప రూపాయి రాదండి. ఎస్, నేను చెప్పగలను, చిత్రపురిలో ఎవరికి లేదండి అది. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి చేసుకునే వాళ్ళకి ఎవరికి రాదండి ఏమి. మిగతా ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో, వాళ్ళు ఎవరైనా చేసుకుంటున్నారో మనకు తెలియదు. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి దానికి వర్క్ చేసే వాళ్ళకి జరగదండి ఏమి. చిత్రపురి కాలనీలో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉండి డెఫినెట్గా నా కంట్రిబ్యూషన్ ఉందని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే
టీవీ ఆర్టిస్టులకి లేదు దాంట్లో, ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. అటువంటిది టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్కి దాదాపుగా 100 మందికి నేను అక్కడ ఇప్పించగలిగాను. అది అఫీషియల్గా, అన్అఫీషియల్గా కాదు. జనరల్ బాడీ మీటింగ్లో పెట్టాను, ఆర్టిస్టులందరికీ ఇవ్వాలి అని చెప్పి, టీవీ వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పి జనరల్ బాడీ మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేయించి, ఇప్పుడు ఓన్లీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ మెంబర్స్కి మాత్రమే దాంట్లో అవకాశం ఉందండి. అంటే ఎట్లా సీనియారిటీ బేస్లో ఇచ్చారా? ఎవరు కట్టుకోగలిగితే వాళ్ళు. ఓకే. మిగతా టెక్నీషియన్స్ అయితే లేదు, ఓన్లీ టీవీ ఆర్టిస్ట్ వరకు అయితే నేను అక్కడ ఉన్నందుకు పెట్టించగలిగాను. ఒక 70 నుంచి 100 మందికి మాత్రం ఇల్లు ఇప్పించగలిగాను. డెఫినెట్ సాటిస్ఫాక్షనే కదా సార్ అది. అవును, కరెక్ట్. నాకు డబ్బులు ఎక్కడి నుంచి ఎలా సంపాదించినా ఇదే ప్రొడక్షన్లో సంపాదించి ఇక్కడే పెడుతున్నాను నేను. ఓకే. బయటికి వెళ్ళి బిల్డింగ్ కట్టట్లేదు, బయటికి వెళ్ళి బ్యాంకులు వేసుకొని కూర్చోలేదండి.